వడ్లు కొన్నందుకు దగ్గర దగ్గర మనకు ₹1,00,000 ఇస్తారు. నమస్తే అందరికి. ఇలా వడ్లు ఇవి కాటా పెట్టిస్తున్నాం అన్నమాట. వడ్లు అమ్మేస్తాం ఇక్కడ, అంటే మార్కెట్ కంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది. సో అందుకని చెప్పి ఇక్కడ అమ్మేస్తాను. చూడండి వీడియో పూర్తిగా. ఈ ట్రాక్టర్లోనే మన వడ్లు మార్కెట్కి వెళ్ళేది. అంటే ఇప్పుడు మామూలుగా మనం ఇక ఐకేపీ సెంటర్స్లో కూడా అమ్మొచ్చు, కానీ ఇంకా ఐకేపీ సెంటర్స్ ఓపెన్ కాలేదు. ఐకేపీ సెంటర్స్లో అమ్మితే మనకు చాలా లాభం అన్నమాట. 20,000 to 30,000 ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ రిస్క్ ఏంటంటే ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు, అండ్ వడ్లు బాగా ఎండాలి అన్నమాట. సో మనం ఇప్పుడు అమ్మేది పచ్చి వడ్లే, అంటే ఎక్కువ ఎండలేదు. మనం నిన్న కోసాక ఇలా అమ్ముతాం. కానీ ఇప్పుడు మామూలుగా ఇంతసేపు అంటే ఒక వారం 2 వారాలు ఎండబెట్టినా కానీ ఐకేపీ సెంటర్స్ ఓపెన్ ఉంటే లాభమే. కానీ ఫర్ సపోజ్ ఐకేపీ సెంటర్స్ ఓపెన్ కాకుండా మనం లోకల్లో అమ్మినా అనుకో, ఈ పచ్చి వడ్లకు ఆ ఎన్న వడ్లకు జస్ట్ 100-200 రూపీస్ మాత్రమే తేడా ఉంటుంది అనమాట. సో మనం పడ్డ రిస్క్ కూడా పెద్ద వాల్యూ ఉండదు. అందుకని చెప్పి నేను ఈ లోకల్ మార్కెట్లో నమ్మేస్తున్నాను. అంటే వీళ్ళు మన పొలం దగ్గరకు వచ్చి వడ్లు కొనుక్కొని పోతారు. అండ్ ఇది ఏంటంటే మనం ట్రాక్టర్ కిరాయి అవన్నీ మనమే పడతాయి అన్నమాట. అండ్ కేజీకి అంటే మనకు బస్తాకి 2 కేజీలు తీసుకుంటారు. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. కాట పెట్టుకునే ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పోయింది ఆ ట్రాక్టర్ వాళ్ళు అంటే వడ్లు కొన్నందుకు దగ్గర దగ్గర మనకు ₹1,00,000 ఇస్తారు. అంటే మనం వడ్లు అమ్మినాం కదా, అమ్మిన వడ్లకు దగ్గర దగ్గర మనకి ₹1,00,000 వస్తాయి అనమాట. ₹1,00,000 అబ్బా ₹1,00,000 అనుకోవచ్చు, కానీ నేను పెట్టిన పెట్టుబడి చెప్తా వినండి. అది ఇంకా పెట్టుబడి కొంచెం లాభం కానీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ట్రాక్టర్ దున్న వాళ్ళకు దగ్గర దగ్గర 20,000 దాకా అయింది. అది పోతే మామూలుగా ట్రాక్టర్ దున్నాక వరాలు చెక్కిన వాళ్ళకు 5,000 దాకా పోద్ది. వాళ్ళ తర్వాత వరాలు చెక్కినాక గొర్రె తోలేటోళ్ళకి 6,000 పోతాయి. నాటేసినందుకు 28,000. తర్వాత మనం పైన మందులు కొడతాం కదా, నాటేసినాక ఏం పని ఉండదు. నాటేసినాక ఇంతకన్నా ఖర్చు ఉండదు, కానీ మందులు కొట్టాలి. 3 సార్లు మందులు కొట్టినా, 3 సార్లు మందులు వేసిన. మందు కొట్టినప్పుడు 5,000 వేసుకొని, మందు వేసినప్పుడు 5,000 వేసుకున్నా. కానీ 5 × 6 30,000. మందులకు 30,000 అయినాయి అనమాట. మన లాస్ట్కి మిషన్ కోసింది కదా మన హార్వెస్టర్ చైన్ మిషన్. సో అది దానికి 6 గంటలు పట్టిన టైము, 6 గంటల 10 నిమిషాలు. సో దాంట్లో వాడు ఒక్క నిమిషం కూడా తీసేయాలి అనమాట. 22,000 ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ లెక్క చేస్తే 1,10,000 వస్తాయి. నాకు వచ్చేది అంటే 1,00,000 కూడా వస్తాను. 5,000 పైన నేనే అడిషనల్గా యాడ్ చేయాలన్నమాట. నేను పని చేసిన ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసినప్పుడు లాస్ట్కి వడ్లు అమ్మితే లాస్ట్కి నాకే పైన 10,000 లాస్. ఫస్ట్ తెచ్చింది అప్పు తెచ్చి మనం పెట్టుబడి అప్పు తెచ్చి పెడతాం. మళ్ళీ లాస్ట్కి వడ్లు అమ్మితే మనకు ఆ పెట్టుబడి గూడంగా మళ్ళీ 10,000 ఇంకా మనకు లాస్ అనమాట పైన. అది ఈరోజు వ్యవసాయంలో చాలా కష్టం, డిఫికల్ట్. ఎందుకంటే ఈ మిషన్స్ వచ్చినాక మనుషులు పనిచేయడానికి చాలా తగ్గించారు కాబట్టి మిషన్స్ రాకుండా మనుషులే చేసేవాళ్ళు. సో అప్పుడు హ్యూమన్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండి అంటే కాస్ట్ కూడా తక్కువ ఉండేది, అంటే పెట్టుబడి కూడా. ఇప్పుడు హ్యూమన్ ఎఫర్ట్స్ తక్కువ ఉండి కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అది మీరు ఈ వీడియో లాస్ట్ చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఫస్ట్ నుంచి చూపెట్టిన, ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుద్ది. వ్యవసాయం ఫస్ట్ మనం నారు పోసుకున్న కాంచి ఇప్పుడు వడ్లు అమ్మే కాడ దాకా మీకు ప్రతి ఒక్కటి క్లియర్ క్లిస్టర్గా చెప్తున్నా ప్రతి వీడియోలో. దగ్గర దగ్గర ఒక 16-17 వీడియోలు ఉంటాయి అన్నమాట ఈ పొలాన్ని రిలేటెడ్. ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసిన అవన్నీ చూడండి, యూట్యూబ్లో పక్కకు మీకు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే వేరే వాళ్ళకు చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పండి. థ్యాంక్ యూ. మళ్ళీ మీకు మళ్ళీ కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.